మన పీచ్ మిఠా హెయిర్ స్టైల్ ఉన్న ట్రంప్ మామ సడన్గా మోనార్క్లా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. ఓడిపోయి గెలిచిన తర్వాత మనోడు ఫారెన్ పాలసీలో చాలా చేంజ్ తీసుకొద్దామని ట్రై చేస్తున్నాడు. ఇదంతా అమెరికన్స్ మీద ప్రేమ అనుకుంటే కాదు, బయట దేశాల మీద కోపం, ఎస్పెషల్లీ ఇండియా మీద మనోడైతే బీభత్సంగా పగబట్టేశాడు. అసలు ఫారెన్ పాలసీల్లో దేని మీద నొక్కితే ఇండియా ఎఫెక్ట్ అవుద్దో అలాంటి వాటిని ఎంచుకొని మరీ మనోడు చూపిస్తున్నాడు. H1 బిల్ మీద పడ్డాడు, చాలా వాటి మీద ట్యాక్స్ ఎక్కువ పెంచేస్తా అంటున్నాడు. ఇంకా మనోడికి ఆకలాక్క సినిమాల మీద కూడా పడ్డాడు. యుఎస్లో రిలీజ్ అయ్యే ఫారెన్ సినిమాలకి 100% తారీఫ్ విధించాడు. ఈ న్యూస్ వినగానే నా మైండ్లోకి ఫస్ట్ వచ్చిన సినిమా SSMB 29. ఎందుకంటే దిస్ సినిమా ఈజ్ హైలీ డిపెండెంట్ ఆన్ గ్లోబల్ రీచ్. ఇప్పుడిప్పుడే ఇండియన్ సినిమా ఆస్కర్ గేట్స్ దాకా వెళ్ళి మన సినిమాకి గ్లోబల్ స్టాండర్డ్స్ వస్తున్నాయి అనుకుంటే ఈలోపే ట్రంప్ 100% తారీఫ్ విధిస్తే తెలుగు సినిమాకే కాదు, ఇండియన్ సినిమాకే ఇది ఒక గట్టి దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే బంగారు గుడ్లు పెట్టే బాత్ ఇప్పుడు గుడ్లు పెట్టలేదు, ఎందుకంటే తారీఫ్ పెరిగిపోయింది కాబట్టి. ఓవర్సీస్ నుంచి కలెక్షన్స్ రాకపోతే ఇండియన్ సినిమాకి చాలా పెద్ద ఎఫెక్ట్. ఎందుకంటే ఇప్పటికే ఓవర్సీస్లో బిగ్ బడ్జెట్ సినిమాలకి $30 దాకా టికెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 100% తారీఫ్ వల్ల అది $60కో వెళ్ళుద్ది. $30 ఎక్కువైనా సినిమా మీద ప్రేమ ఉండి చాలామంది సినిమాకి వస్తున్నారు. అదే కనుక డబల్ అయింది అంటే ఈ వచ్చే వాళ్ళు కూడా సగం అయిపోతారు. ఆబ్వియస్గా ఓవర్సీస్ నుంచి వచ్చే కలెక్షన్స్ మనకి తగ్గిపోతాయి. 500 కోట్ల సినిమాకి ఓవర్సీస్ నుంచి 40% వస్తే ఇండియా నుంచి 60% వస్తుంది. ఇప్పుడు 20% వస్తే ఆ మిగిలిన 20% ఇండియాలో ఉన్న ఆడియన్స్కి బర్డెన్ అవుద్ది. ఇప్పటికే టికెట్ రేట్లు బీభత్సంగా పెంచేస్తున్నారు. ఓవర్సీస్ నుంచి డబ్బులు రావట్లేదు అంటే మన టికెట్ రేట్లు ఇంకా పెంచేస్తారు. ఇండియాలో కూడా సినిమాలకు వెళ్ళడం తగ్గించేస్తారు. ట్రంప్ ఈ డెసిషన్ వెనక్కి తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ వెనక్కి తీసుకోకపోయినా మనోళ్ళు స్టార్ పవర్ని బేస్ చేసుకొని కావాలనే పెంచేస్తున్నారు కదా బడ్జెట్లు. అలా కాకుండా స్టోరీకి ఎంతైతే అవసరం వద్దో అంతే బడ్జెట్లు పెట్టుకొని స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మన సినిమాలకి ప్లస్ అవుద్ది, లేదంటే సినిమాకే బొక్క అవుద్ది అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి నా కామెంట్లో తెలియజేయండి. అండ్ మేక్ షూర్ టు ఫాలో సినిమాటిక్స్ బై PM. థ్యాంక్ యూ.